అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తడి. రచయిత ఏ పుష్పాంజలి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మాయి సులో నేనమ్మ అమ్మని అవతల నుంచి లక్ష్మీకాంతమ్మ గొంతు. నువ్వు అల్లుడు గారు పిల్లలు క్షేమమే కదా, మరి పండక్కి ఎప్పుడు బయలుదేరతారు? భోగి నాటికి ఒకరోజు ముందే వచ్చేయండి. అలాగేలే అంది సులోచన. ఆమె లక్ష్మీకాంతమ్మ పెద్ద కూతురు. సంభాషణ చివర్లో, మరి వచ్చేటప్పుడు నా పొల్లకమ్మలు మర్చిపోవు కదా అంటూ ముగించింది లక్ష్మీకాంతమ్మ. లక్ష్మీకాంతమ్మ పొల్లకమ్మల మాట ఎత్తగానే సులోచనకి ఒళ్ళు మండింది. ఈమెకు పొల్లకమ్మల గొడవ తప్ప ఇంకోటి జ్ఞాపకం రాదేమో, వాటి కోసమే పండక్కి పిలుస్తోందా ఏంటి అనుకుంది. మనిషికి డబ్బు ఎక్కువైనప్పుడు, అందున అవతలి వ్యక్తి తనకన్నా కాస్త తక్కువలో ఉన్నాడని తెలిసినప్పుడు వెంటనే బాంధవ్యంలో మాధుర్యం కన్నా గర్వంలో కాఠిన్యమే పైమెట్టులో ఉంటుంది. అప్పుడన్ని అనుమానాలు అపోహలే. మరి వరండాలో కేన్ ఉయ్యాల్లో ఊగుతూ పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది సులోచన. అసలు ఆ కమ్మలు తన దగ్గరుంటే ఎవరికి ఏం నష్టం వచ్చిందంట? అమ్మ దగ్గరుంటే మాత్రం అమ్మ వాటిని పెట్టుకుంటుందా? బీరువాలో పెట్టి పూజ చెయ్యాల్సిందే. ఇప్పుడెందుకో వాటిని తన దగ్గర నుంచి లాగేయాలని పట్టుబట్టి కూర్చుంది అనుకుంది. ఎందుకేమిటి, తనకు తెలియకుంటేగా. సువర్చలకి ధారాదత్తం చేద్దామనే తల్లి ఆ కమ్మలడగడం. అన్ని వస్తువుల్లాగే ఇవి కూడా సువర్చన పాలు కావలసిందే. అక్కసుగా ఊయల స్పీడు పెంచింది. సువర్చల లక్ష్మీకాంతమ్మ రెండో కూతురు. సులోచన కన్నా చిన్నది. ప్రస్తుతం సులోచన తన భర్త పిల్లలతో విజయవాడలో ఉంటున్నది. హైస్కూల్ చదువుతున్న పిల్లలనిద్దరినీ రెసిడెన్షియల్లో చేర్పించింది. భర్త బిజినెస్లో స్థిరపడ్డాడు. సులోచనకి కూడా బ్యాంకులో ఉద్యోగం. జీవితం పరిపూర్ణంగా ఉందని చెప్పడానికి కావలసిన అన్ని హంగులు వాళ్లకున్నాయి. సులోచనతో పోలిస్తే చెల్లి సువర్చల ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నట్లే. సులోచనలాగా సువర్చల పై చదువులు చదవలేదు. విద్యావంతుణ్ణి ధనవంతుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. తన బావ శంకరాన్ని వ్యవసాయం తప్ప మరో ఉపలబ్ధి లేనివాణ్ణి ఏరి కోరి పెళ్లి చేసుకుంది. ఆమె సులోచనలాగా ఇద్దరు పిల్లలతో సరిపుచ్చుకోక నలుగురిని కన్నది. పెద్ద సంసారం. అసలు అమ్మకి సువర్చలంటేనే ఇష్టం. తనన్నా తన పిల్లలన్నా అంత ఆసక్తి లేదు. తను జీవితాన్ని గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోబట్టి ఇవాళ ఈ విధంగా ఉంది. కానీ అమ్మకున్న పక్షపాత బుద్ధికి నాన్న పోయాక తన గతి ఏమై ఉండేదో. తన మీద తను జాలిపడుతూ తన కార్యసాధనకి గర్వపడ్డది సులోచన. చిన్నప్పుడు బడికి రమ్మంటే రాకుండా అమ్మ వెనక దాక్కునేది సువర్చల. నాన్న తిడుతుంటే, పోనీవయ్యా ఈ ఆడపిల్లలు చదివి ఏం చెయ్యాలంట అని అమ్మ వెనకేసుకొచ్చేది. అలా ప్రతి విషయంలో వెనకేసుకు రాబట్టే సువర్చల అలా పాడైంది. నా బావే అంటూ ఆ శంకరం బావని పెళ్లి చేసుకుని అనుభవిస్తోంది. జీవితానికి ప్లానింగు లేకపోతే బతుకులు సువర్చల బతుకుల్లాగే ఉంటాయి అనుకొని వ్యంగ్యంగా నవ్వుకుంది. సులోచన ఇల్లెప్పుడు నిత్యనూతనంగా ఉంచుకుంటుంది. ఏ సామానైనా కాస్త పాతపడ్డదన్న అనుమానం వస్తే చాలు, దాన్ని తీసేసి కొత్తది కొనాల్సిందే. అలా ఎన్ని సామాన్లు, గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు, డిన్నర్ సెట్లు, గ్రైండర్లు, ఆక్వాగార్డ్లు, సోఫా సెట్లు, బెడ్స్, ఒకటేంటి ఎన్నో. అసలు రవికి అత్తగారన్నా మరదలన్నా చాలా అభిమానం. టైం దొరికితే సాధ్యమైనన్ని సామాన్లు తన క్వాలిస్లో వేసుకొని విడవలూరికి చేరుస్తుంటాడు. అలా తీసుకుపోవడం ఆయనకెంత మాత్రం విసుగు అనిపించదేమో. అట్లా విడవలూరు చేర్చిన సామాన్లు అమ్మ ఉంచుకుందా? అబ్బే, రెండోసారి వెళ్ళి చూసేసరికి ఏవీ ఉండవు. పొయ్యిలో కట్టెలు పెట్టి ఊదుకుంటూ నీళ్లు కాచాల్సిందే. పచ్చళ్ళు రోట్లో రుబ్బాల్సిందే. భోజనాలు అరిటాకుల్లో చెయ్యాల్సిందే. ఏం పద్ధతులో ఆమెవి, చాదస్తపు పద్ధతులు. అదేమంటే, అటువంటిది నాకు అలవాటే ఏంటమ్మాయి అంటుంది. రవి మాత్రం రోట్లో రుబ్బారా, చాలా బాగుంది అంటూ ఉంటాడు. ఆ సువర్చల అదేమిటో గాని ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ ఎంత సంతోషంగా ఉంటుందో, అందరినీ నవ్విస్తూ ఎంత సరదాగా ఉంటుందో. దాని ముఖం డబ్బులేని చోట సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అంతా నటన, ఉక్రోషంగా అనుకుంది సులోచన. చూడు రవి, అమ్మ వస్తువులన్నీ సువర్చలకు చేరుస్తోంది అని తను రవి దగ్గర బాధపడితే అతనేమన్నాడు? నీకవసరం లేని వస్తువులు ఎక్కడుంటే ఏం సులోచన, సువర్చల పరాయిదా అన్నాడు. మరదలు వండి పెట్టే కోడికూర, మినపగారెలు తిని తన మీద చాలా ప్రేమ అనుకుంటున్నాడు అమాయకుడు. అదంతా
కాకాల బిజినెస్ అని తెలిస్తేగా రవిని మూర్ఖుడుగాను తనని తాను చాలా తెలివివంతురాలిగాను ఊహించుకొని అతిశయపడ్డది సులోచన మరోసారి. గత సంవత్సరం విడవలూరులో పనిమనిషి సుబ్బమ్మ తనకి తలంటుతూ ఉంటే ఆమె చెయ్యి తగిలి తన కుడి చెవి కమ్మ మలి చుట్టూ విరిగిపోయింది. అప్పుడమ్మ ఉత్త చెవులతో ఉండకూడదమ్మా అంటూ బీరువాలో నుంచి ఆ పొల్ల కమ్మలు తీసిచ్చింది. అంతవరకు బాగానే ఉంది. పెద్ద పగడాలు మధ్య ముత్యాలు పొదిగిన ఆ కమ్మలు తను ఎర్ర చీరలకి మ్యాచింగుగా వేసుకుంటుంది. అవి యాంటిక్స్ లాగా ఉంటాయంటారు తన స్నేహితులు. ఆ విషయం రవికి చెబితే యాంటిక్స్ చూసుకోవాలే కానీ వేసుకోకూడదు సులోచన అంటాడు. ఇహ అప్పట్నుంచి మొదలు ఆ కమ్మలు తెస్తున్నావా అని అమ్మ ఒకటే పోరు. ఆ కమ్మలు వేసుకునే హక్కు తనకి మాత్రం లేదా? అసలు తను ఎప్పుడూ వాళ్ళకివ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా ఏమైనా ఆశించిందా? ఇన్నాళ్ళకి తను ఆ కమ్మలు మాత్రం తన దగ్గర ఉంచుకుంది. అది ఉంచుకోవాలని సొంతం చేసుకోవాలని కాదు. అమ్మ అవి కావాలని పట్టుబట్టే కొలది తనకి పట్టుదల పెరుగుతోంది. తన చెవులకున్న ఆ పొల్ల కమ్మలని చేత్తో తడుముకుంటూ అనుకుంది. ఆ భాగ్యమ్మ పిన్నికి మాత్రం ఎల్లకాలం విడవలూరులో తల్లి ఇంట్లో ఏం పని? 3 కొడుకులున్నారే, ఎవరో ఒకరి దగ్గర ఉండొచ్చుగా. ఆహా, ప్రపంచంలో అక్కంటే ఇంకెవరికి ప్రేమ లేదు, ఒక భాగ్యమ్మకి తప్ప. నాన్న పోయాక పర్మినెంటుగా తమ ఇల్లు చేరిపోయిందామె. పైగా మా అక్కను వదిలి నేనెప్పుడూ లేనమ్మా, చచ్చిందాకా ఒకరికొకరం ఉండాల్సిందే అంటుంది. అదేం ప్రేమలో మరి. భాగ్యమ్మకు లక్ష్మీకాంతమ్మకు వయసులో దాదాపు 14 ఏండ్ల తేడా ఉంది. భాగ్యమ్మ పుట్టగానే తల్లిపోవడంతో చెల్లెలి పూర్తి బాధ్యత తనే తీసుకుంది లక్ష్మీకాంతమ్మ. ఆ కారణం చేత అది అక్క చెల్లెళ్ళ అనుబంధం కాక తల్లి కూతుర్ల బంధమైంది. తను దగ్గర లేకపోతే అక్కనెవరు చూసుకుంటారు అనుకుంటుంది భాగ్యమ్మ. 3 కొడుకులు మంచి ఉద్యోగాల్లో ఉన్నా వాళ్ళ దగ్గరికి చుట్టపు చూపుగా మాత్రం వెళుతుంటుంది. అసలు తనకి సువర్చలంటే కుల్లా, తనకంటే బాగుంటుందని ఈర్ష్య. అమ్మ సువర్చలకేదైనా ఇస్తే తనకేంటి బాధ? అమ్మ ఆ వస్తువులు వాడుకోలేదనా? సువర్చలంటే అసూయ చేత ఎందుకు తను బాధపడుతోంది? ఇలాంటి అంతర్మదనం జరిగినప్పుడు ఆమె అంతులేని అశాంతికి లోనవుతుంది. వాళ్ళంతా ఒకరికొకరు తోడై తన మీద కుట్రలు పన్నుతున్నారనిపిస్తుంది. తనని వెలివేశారనిపిస్తుంది. రవి కూడా తన బాధ సరిగ్గా అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. ఈ విశాల ప్రపంచంలో తను ఒంటరి, తనకెవరూ లేరు, తన పిల్లలని ఎవరూ ప్రేమించడం లేదు. తన అశాంతికంతా అమ్మే కారణం. ఈ నిర్ణయానికి వచ్చేశాక తల్లి మీద అక్కసు తప్ప మరేం మిగలదు సులోచనకి. ఆమె ఆలోచనల్లో సతమతమవుతూ ఉయ్యాల్లో ఊగిసలాడుతూ ఉండగానే రవి వచ్చాడు. తనకు అర్జెంటు పనులున్నందువల్ల ముందు పిల్లలను సులోచనను వెళ్ళమని, తాను సంక్రాంతి రోజు సాయంత్రానికి విడవలూరు చేరుకుంటానని చెప్పాడు. తను ముందే నిర్ణయించుకున్న ప్రకారం కావాలనే ఆ పొల్ల కమ్మలు మర్చిపోతూ పిల్లలతో విడవలూరు బయలుదేరింది సులోచన. లక్ష్మీకాంతమ్మ సంక్రాంతి పండుగను తన భర్తలాగానే విపరీతంగా ప్రేమిస్తుంది. నెల్లూరు జిల్లాలో పెద్ద పండుగ అని పిలువబడే ఈ పండగకి కోస్తా జిల్లాలలాగానే చాలా హడావిడి ఉంటుంది. ఎంత పేదలైనా అరిసెలు చేయడానికని రోట్లో బియ్యాలు దంచుతూ కనిపిస్తారు. వాటితో పాటు లడ్లు, మురుకులు కూడా చేస్తారు. అవి అందరికీ పంచుతారు. అందరూ కొత్త బట్టలు కొంటారు. పిల్లలు కొన్ని రోజుల ముందు నుంచే చెత్తా చెదారాన్ని కంపను చేర్చి పెట్టి భోగి మంటలు వేయాలని ఉబలాట పడతారు. ఆ మంటల్లో తేగలు కాలుస్తారు. పొంతలతో నీళ్లు కాస్తారు. రైతు కుటుంబాల్లో తమ వద్ద పనిచేసే పాలేర్లకు, పనివాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వడమే కాక కడుపు నిండా భోజనాలు పెడతారు. అయితే సంస్కృతులు మారుతూ ఉండడంతో పండగ నిర్వహణ కొంతవరకు పలచబడ్డదనే చెప్పాలి. అయినా పాత వాసనలు వదలని లక్ష్మీకాంతమ్మ లాంటి వాళ్ళు ఆనాటి పరంపరను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సులోచన పుట్టింటికి చేరగానే రహస్య గూఢాచారిణిలాగా ఇంట్లో ఏమేం వస్తువులున్నాయి, ఏ వస్తువులు సువర్చలకు ఇవ్వబడ్డాయి అనే విషయాలు గమనిస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఆమెకు తన తల్లిని గమనించడానికే సరిపోయింది. కారణం లక్ష్మీకాంతమ్మ బాగా చిక్కిపోయి నల్లబడ్డది. పిల్లలను చూసి లేని ఉత్సాహం తెచ్చుకుందని తెలిసిపోతూ ఉంది. అక్కకు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు సులో అన్నది భాగ్యమ్మ పిన్ని. ఏమైంది అడిగింది సులోచన. పని చేస్తూ చేస్తూ హఠాత్తుగా నీరసపడిపోయి పడుకుంటుంది. పొలం వెళ్ళిన రోజల్లా జ్వరాన పడుతుంది. డాక్టర్కు చూపించారా? నెల్లూరులో చూపించాము. మద్రాసుకెళ్ళి అన్ని చెకప్ చేయించుకోమన్నారు.
భాగ్యమ్మ చెప్పింది విన్నాక ఆలోచించింది సులోచన. పిన్ని మాటల సారాంశం తనని చెకప్ చేయించమనేగా. విజయవాడ నుంచి తామర తంపరగా వచ్చి పడుతున్న వస్తువులు, పొలంలో పంట, ఇతర రాబడులన్నీ చెల్లెలి పరం చేస్తూ ఉందిగా. అంత మాత్రం చెకప్ చేయించలేరా? ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న తనొస్తే గాని ఆ చెకప్ జరగదా? వీళ్ళంతా ఎంత అవకాశవాదులో అమ్మకిప్పటికైనా తెలిసొచ్చిందా? సంక్రాంతి పండగ రోజు సువర్చల వంగపండు రంగు పట్టుచీర కట్టుకుంది. అరే, ఇది తను మొన్న విజయవాడలో అమ్మకి కొనిపెట్టిన చీర. ఎవ్వరికీ ఇవ్వకమ్మా అని చెప్పి మరీ ఇచ్చింది. అయినా అది సువర్చల పాలైంది అనుకొని బాధపడ్డది సులోచన. ఆ బాధతో కోపంతో పండగ నాడు భోంచేయనని మొరాయించి మూల గదిలో పట్టెమంచం మీద ముసుగేసింది. లక్ష్మీకాంతమ్మ కంగారుగా కూతుర్ని చేరి, అదేంటమ్మాయి, పండగ నాడు భోంచేయకుండా లేలే అంది. కాసేపు బతిమలాడించుకున్నావు. అమ్మా, నువ్వెప్పుడైనా నా మాట విన్నావా అడిగింది సులోచన. అయ్యో, నీ మాట కాక ఇంకెవరి మాట వినాలమ్మా నేను? మీ నాన్నలాగానే నీకు ముక్కు మీద కోపం. నా బుజ్జి తల్లివి కదూ, లేమ్మా. మరి ఆ చీర సువర్చలకెందుకిచ్చావు? ఓ, దానికేనా కోపం? బిడ్డకి చీర కొని సంవత్సరమైందమ్మా. మనందరం కొత్త బట్టలు కట్టుకొని దానికి లేకపోతే అందరి ముందు మనకే కదమ్మా అవమానం. నా దగ్గర బోలెడన్ని వెంకటగిరి చీరలు మూలుగుతున్నాయి. పెద్దదాన్ని, ఏది కట్టుకుంటే పండగ జరగదు? మొన్న మిరపతోట మీదొచ్చిన డబ్బులని శంకరానికి పిల్లలకి కూడా బట్టలు కొన్నాను. నీకిక్కడివి నచ్చవని నీకు పిల్లలకి ఇదో ఈ 3000 అట్టి పెట్టాను. అల్లుడు గారికి వేరే. నువ్వు విజయవాడ వెళ్ళాక కొనుక్కోమ్మా. బొడ్లో నుంచి 3000 రూపాయల నోట్లు తీసి బెడ్ మీద పెడుతున్న తల్లిని చూసి సిగ్గుపడ్డది సువర్చల. తనకివ్వలేదనా తను కోప్పడుతున్నది? ఇచ్చినది ఇచ్చినట్టు అన్నీ చెల్లెలికి దోచిపెట్టవద్దనేగా తను చెబుతుంది. అయినా ఆ మాట పైకి అనకుండా, ఇలా డబ్బులన్నీ వృధా చేస్తే నీ ఆరోగ్యానికి కావలసి వస్తే అవసరానికి ఎవరిస్తారు? నాకేమీ అక్కర్లేదు అంది. నేనింకా బతికి ఏం చేయాలమ్మా? ఎప్పుడెప్పుడు ఆ మహానుభావుణ్ణి చేరుదామా అని చూస్తున్నాను. నాకు ఏ డాక్టరు ఏ మందులు అవసరం లేదు అని దీనంగా చెబుతున్న తల్లిని చూస్తే సులోచన మనసు కరిగి నీరైంది. మాట్లాడకుండా లేచి భోజనానికి నడిచింది. ఆ సాయంత్రం పెరట్లో కరేపాకు కోస్తున్న సులోచన కాలు జారి పడడంతో కాలు బెనికింది. సువర్చల ఆమెని మెల్లిగా ఇంట్లోకి నడిపించుకొచ్చి కాలు మర్దనా చేసింది. అదంతా సహజమైన ప్రేమగా తోచలేదు సులోచనకి. తన నుంచి ఏదో ప్రయోజనం ఆశించే తనకు ఇలా సేవలు చేస్తోంది అనిపించింది. సంక్రాంతి రోజు సాయంత్రానికి రవి రావడం, మరుసటి రోజు సాయంత్రం అందరూ విజయవాడ బయలుదేరడంతో ఆ సంవత్సరం విడవలూరులో సంక్రాంతి ముగిసింది. సంక్రాంతి వెళ్ళిన 3 నెలలకి సులోచన మంచి నిద్రలో ఉండగా ఫోన్ మోగింది. అవతల నుంచి భాగ్యమ్మ పిన్ని. ఆమె గొంతు గాద్గదికంగా ఉంది. ఏదో శక్తినంతా కూడదీసుకొని మాట్లాడుతున్నట్లు ఉంది. సులో, అమ్మకి బాగలేదు, ఛాతిలో నొప్పి అంటే నెల్లూరులో ఆసుపత్రిలో చేర్చాము అంది. సులోచన నిద్రమత్తు వదిలిపోయింది. సులోచన ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు ఎవరో సన్నగా ఏడ్చినట్టు, హడావిడిగా జరుగుతున్నట్టు అవతల నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. సులోచన గుండె వేగంగా కొట్టుకోసాగింది. వెంటనే రవిని లేపింది. అందరూ బయలుదేరారు ఆ అర్ధరాత్రిలోనే. అయితే వీళ్ళు విడవలూరు చేరకముందే లక్ష్మీకాంతమ్మ భౌతిక కాయాన్ని విడవలూరు చేర్చారు. 11వ రోజు కర్మ ముగిసింది. మునుమాపటి వేళ అందరూ ఆరుబయట కూర్చున్నారు. కరెంటు లేదు. అంతా చీకటి చీకటిగా ఉంది. వరండాలో భాగ్యమ్మ స్తంభాన్ని కానుకొని ఇక నువ్వే నా కాసరా అన్నట్టు కూర్చొని ఉంది. ఇంకాస్త అవతల ఒక మూలగా కూర్చున్న సువర్చల సన్నగా ఏడుస్తోంది. నిశ్శబ్దాన్ని ఊరడిస్తున్నట్టు ఉంది ఆమె ఏడుపు. బాదం చెట్టు కింద వాలు కుర్చీలో కూర్చుంది సులోచన. ఇంతవరకు తానెరుగని ఒక కొత్త మనిషి తనలో నుంచి బయటకు వచ్చినట్లుంది సులోచనకి. ఆమె ఉన్నట్టుండి, సువర్చల, నీ పర్సు ఇలా పట్టుకురా అంది. సువర్చల పర్సు తెచ్చాక లోపలి జిప్ లాగి ఒక చిన్న పొట్లం తీసింది. అది సువర్చల చేతిలో పెట్టి, ఇవి నీకే అంది. అవి పొల్లకమ్మలు. సువర్చల వాటిని చూసి ఆశ్చర్యపోతూ, ఇవి నీకిమ్మని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది అంది. భాగ్యమ్మ పిన్ని గబగబా దగ్గరకొచ్చి వాటిని చూస్తూ, పొల్లకమ్మలు, పాపం బావగారు దగ్గరుండి కంసాలి చేత చేయించినవి. తను చనిపోయేటప్పుడు ఇవి వేసుకోవాలని అంటూ ఉండేది అక్క. అందుకే కాబోలు అపస్మారక స్థితిలో కూడా చెవులు తడుముకుంది. ఇవి నీ దగ్గరున్నట్టు నాకు తెలియదే. కానీ అక్క ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పేది. తన తదనంతరం అవి పెద్దమ్మాయివని అంటూ నిట్టూర్చింది. అనేక సంవత్సరాలుగా పొడిబారి ఉన్న సులోచన గుండెలో తడి, భరించలేనంత తడి, నిరంతర జీవ ఊటలాగా ఉబుకుతున్న తడి.
అంత తడిని ఇముడ్చుకోలేని ఆమె గుండె ఆ తడిని అశ్రువులుగా మార్చి వెలుపలికి పంపింది. అక్క ఏడవడం ఎప్పుడూ చూడని సువర్చల కంగారు పడుతూ ఆమెని గట్టిగా కౌగిలించుకొని అక్కా అంది. ఇన్నాళ్ళు సులోచనకి సువర్చలకి మధ్యనున్న పెద్ద గోడను కూలదోసింది ఆ కౌగిలి. వాళ్ళిద్దరి మధ్యనున్న ఎన్ని యోజనాల దూరాన్ని మాయం చేసింది ఆ కౌగిలి. అంతేకాదు, ఆ కౌగిట్లో తానెన్నడూ ఎరుగని వెచ్చదనాన్ని, భద్రతను పొందగలిగింది సులోచన. కళ్ళెత్తి చూసిన ఆమెకి సువర్చల ముఖంలో తన అమ్మా నాన్న ఇద్దరూ మసకగా కనిపించారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.